నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సంస్కృతికి ప్రతిబింబమని అభివర్ణించిన సీఎం. ప్రతి ఏడాది ఆవిర్భోత్సవాల నిర్వహణ. తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలు వివరించిన సీఎం. చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని అసెంబ్లీలో రేవంత్ స్పష్టీకరణ. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై ప్రతిపక్షాల భిన్న స్వరాలు. అన్ని పక్షాలతో చర్చించి ఉండాల్సిందని బీజేపీ, సిపిఐ వ్యాఖ్యలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ 2 సార్లు వచ్చాయన్న డీజీపీ. కఠిన చర్యలకు హోంమంత్రి ఆదేశాలు. విశాఖ డైరీ అవకతవకలపై హౌస్ కమిటీ విచారణ. నిర్వాహకుల సమాధానాల్లో పొంతన లేదని వెల్లడి. రైతులకు న్యాయం చేస్తామని హామీ. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం. బాలికకు నిప్పంటించి చంపిన ప్రేమోన్మాది. నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదన్న ఈసీ. 75 యంత్రాల్లో ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో పోల్చి చూపిన ఎన్నికల సంఘం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం. ఈ నెల 11 నుంచి 3 ఏళ్లు బాధ్యతలో కొనసాగుతారని కేంద్రం ఉత్తర్వులు. ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆఖరి ఘట్టంగా ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కృతమైంది. సచివాలయం వేదికగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఏటా డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ దినం నిర్వహిస్తామన్న ఆయన తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా విగ్రహం రూపొందించినట్లు పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా విగ్రహంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న కంకులు, కుడి చేతితో అభయమిస్తున్నట్లుగా రూపొందించారు. అనంతరం తెలంగాణ గేయ రచయిత అందశ్రీని సీఎం సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త గంగాధర్, విగ్రహ శిల్పి రమణారెడ్డిని సత్కరించారు. ఎందరో కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారని చెప్పిన సీఎం ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినం నిర్వహిస్తామన్నారు. అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరి, అందశ్రీ, గోరెటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్ సహా 9 మంది కవులు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, ₹1 కోటి నగదు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు జనబాహుల్యంలో ఉన్న తెలంగాణ తల్లి, నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు, కళాకారులు కావచ్చు, వాళ్ళందరూ ఒకే మాట చెప్పినరు. ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈ రోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు. మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశారు. తెలంగాణను సంక్షోభం నుంచే సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్న సీఎం ఈ అంశంపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు, ఈ తెలంగాణని విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నామో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసనసభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా
వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. సచివాలయం ప్రాంగణంలో ఏడాది కాలంలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కళ్లకు కట్టేలా నిర్వహించిన డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. అనంతరం మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగు జిలుగుల్లో సచివాలయ ప్రాంగణం మెరిసిపోయింది. అంతకుముందు అసెంబ్లీ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలను సభకు వివరించిన సీఎం స్వరాష్ట్ర సాధన సుదీర్ఘ పోరాటంలో సకల జనుల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లిని అధికారికంగా గౌరవించుకుంటున్నామని చెప్పారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ పోరాట స్ఫూర్తి నింపేలా హుందాతో కనిపించేలా విగ్రహం రూపొందించినట్టు చెప్పారు. విగ్రహంలో వాడిన ఒక్కో రంగు ప్రత్యేకతను చెప్పిన సీఎం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ సంక్షిప్త పేరును టీజీకి అధికారిక గుర్తింపు ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ చిరునామనే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు. దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి. పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై విపక్ష పార్టీలు భిన్న స్వరాలు వినిపించాయి. ఈ అంశంపై అన్ని పక్షాలతో చర్చించాల్సిందన్న బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ తెలంగాణ తల్లి బతుకమ్మ ఎత్తుకున్నట్లు ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విగ్రహ రూపకల్పనపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటే బాగుండేదని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభుత్వానికి అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన. అదేవిధంగా విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. హస్తం అంటే వారు అభయహస్తం అన్నారు, నేనేం ఆశీస్సులు అంటున్నాను. ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలను గమనంలో తీసుకుని ఆనాటి విజయం సెప్టెంబర్ 17 దాన్ని కూడా అధికారికంగా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ ద్వారా అధ్యక్ష తెలుగుతా. తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తోందన్నారు. మేడ్చల్లో బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. భరతమాత స్ఫూర్తి, మహత్తర పోరాటం నుంచి తెలంగాణ తల్లి పుట్టిందని చెప్పిన కేటీఆర్ ప్రభుత్వాలు మారితే తలరాత మారాలని తల్లులు ఎలా మారతారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహాలను గాంధీ భవన్కు పంపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో, ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా పాలాభిషేకాలు చేద్దాం, అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం, ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సామాజిక మాధ్యమాల్లో మాటలు చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరపాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సంప్రదాయ, వ్యవసాయ పద్ధతులు, శ్రమించే జీవన శైలి భావితరాలకు స్ఫూర్తి కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని భావించినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ శాసనసభ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అమరుల స్తూపానికి నివాళులర్పించి అదానీతో రేవంత్ ఫోటో ఉన్న టీషర్టు ధరించి అసెంబ్లీకి వెళ్తుండగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీషర్ట్లు తీసేసి వెళ్లాలని పోలీసులు సూచించగా బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో అదానీతో కుస్తీ, రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి దోస్తీ అని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. అనంతరం నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్కు తరలించగా అక్కడ కూడా నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి పవన్ ని చంపేస్తామని బెదిరించడం సహా ఇతర అభ్యంతరకర సందేశాలు వచ్చినట్లు తెలిపారు. 2 సార్లు బెదిరింపు కాల్స్పై ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సహా పవన్ కళ్యాణ్ స్వయంగా పోలీసుల దృష్టికి తెచ్చినట్లు డీజీపీ చెప్పారు. ఇలా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకుని కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామన్నారు. అటు ఈ వ్యవహారంపై డీజీపీతో మాట్లాడిన హోంమంత్రి అనిత ఆగంతకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ సెజ్ పోర్టు యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు లాక్కున్న విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. దోపిడీ బయటకొస్తుందనే భయంతో సీఎం చంద్రబాబుపై నోటుకొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. విజయవాడలో జిల్లా జైలును సందర్శించిన హోంమంత్రి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడి పరిస్థితులు, మౌలిక వసతులపై ఆరా తీశారు. జైళ్లలో ఖైదీలందరి పట్ల ఒకేలా వ్యవహరించాలన్న అనిత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. 2 రోజుల్లో నివేదిక వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం ఎన్ని చేయి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు, ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తేల్తాను. సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు? డెఫినెట్గా చర్యలు తీసుకుంటాము. టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారయ్యాయి. బీద మస్తాన్రావు, సానా సతీష్ పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా ఇప్పటికే బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య పేరును ఆ పార్టీ ప్రకటించింది. రేపు 3 కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనుండగా 3 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. విశాఖ డైరీలో అవకతవకలపై కంపెనీ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోందని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక హౌస్ కమిటీ తెలిపింది. చైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో విశాఖ డైరీని పరిశీలించిన అసెంబ్లీ సభా సంఘం కంపెనీ యాజమాన్యంతో చర్చించారు. ఈ సమావేశానికి విశాఖ డైరీ చైర్మన్ హాజరు కాకపోవడంతో మరిన్ని అనుమానాలు పెరిగాయని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. డైరీ నిర్వాహకులు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. విశాఖ డైరీ ఉన్న 4 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద నిపుణులు కూడా వేసి ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. కంపెనీ యాక్ట్ ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటిని 3 కూడా చూసుకుని వాళ్లతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాదికి ఓ బాలిక బలైంది. కొద్ది రోజులుగా ప్రేమించాలంటూ వేధిస్తున్న ఉన్మాది ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల రాఘవేంద్రరావు కొంతకాలంగా ప్రేమ పేరిట బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న బాలిక గదిలోకి ప్రవేశించాడు. ఆమె అరవకుండా నోటిలో వస్త్రాలు కుక్కాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాలికపై పోసి నిప్పంటించాడు. ఏదో జరుగుతోందన్న
అనుమానం వచ్చిన స్థానికులు తలుపు బద్దలుగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ప్రేమోన్మాది కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల ఆగ్రహంతో యువకుడిపై దాడి చేశారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే కాలిన గాయాలతో ఉన్న యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సునీత, షర్మిల, విజయమ్మపై సామాజిక మాధ్యమాల అసభ్య పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో నెల రోజుల తర్వాత పులివెందుల వచ్చిన రాఘవరెడ్డిని ఈ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. పులివెందుల వైసీపీ నేతలతో కలిసి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు రాఘవరెడ్డి హాజరయ్యారు. సైబర్ క్రైమ్ సిఐ మధు మల్లేశ్వరరెడ్డి రాఘవరెడ్డిని ఉదయం విచారించారు. మధ్యాహ్నం పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ వస్తారని అనుకున్నా ఆయన స్థానంలో వైఎస్ఆర్ జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చారు. రాఘవరెడ్డి విచారణపై సీఐతో చర్చించారు. ఈ నెల 12 వరకు అరెస్టు నుంచి రాఘవరెడ్డికి హైకోర్టు రక్షణ కల్పించింది. శాసనసభలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రోటోకాల్ దుమారం రేగింది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై చర్చ సందర్భంగా ప్రోటోకాల్ అంశాన్ని ప్రస్తావించిన బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లా పర్యటనలో కనీసం ప్రోటోకాల్ను పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా ఎన్నుకోలేదా అని పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, ఫైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పాటిల్ నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలనే ఈ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కుర్చీలో కూర్చుని నిరసన తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుందని, ఏదైనా ఉంటే రేపు మాట్లాడదామనే హామీతో అక్కడి నుంచి వచ్చేశానని తెలిపారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న స్పీకర్ సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కోటిలోని డిఎంహెచ్ఓ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. తమ వేతనాన్ని 18,000కు పెంచాలని కోరుతూ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. ఆశా కార్యకర్తలు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనంలో ఎక్కిస్తుండగా ఓ మహిళ సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్పై చేయి చేసుకుంది. పక్కనే ఉన్న కానిస్టేబుళ్లు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను స్థానిక ఏసీపీ చేతులు పట్టుకుని లాక్కెళ్లడంతో పురుష అధికారులు తమను ఎలా వాహనంలో ఎక్కిస్తారంటూ ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఆందోళన చేస్తున్న ఓ ఆశా వర్కర్ సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆశా వర్కర్ల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆశా వర్కర్ల అరెస్టులను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఖండించారు. తెలంగాణ తల్లులపై ఏమిటి దుర్మార్గమన్న కేటీఆర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పుడు ధ్రువపత్రాలతో 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని నెలలోపు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇందులో 25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు, 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై స్వాగతిస్తున్నట్లు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. జర్మనీ పౌరసత్వం ఉండి ఇక్కడ పోటీ చేసి గెలవడం ద్వారా చెన్నమనేని రమేష్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆది శ్రీనివాస్ తెలిపారు. చెన్నమనేని రమేష్పై 18 ఏళ్లు పోరాడి గెలిచినందుకు సంతోషంగా ఉందని ఆది శ్రీనివాస్ చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ మహావికాస్ అఘాడీ కూటమి ఆరోపించిన వేళ అందుకు అవకాశమే లేదని ఎన్నికల సంఘం నిరూపించింది. ఈ మేరకు నాందేడ్ జిల్లాలోని 75 ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో అధికారులు సరిపోల్చారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లు వీవీప్యాట్ స్లిప్పుల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని అధికారులు ధృవీకరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన 45 పోలింగ్ కేంద్రాలు, లోక్సభ ఉప ఎన్నికలకు చెందిన 30 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను ఈ ప్రక్రియలో పరిశీలించినట్లు నాందేడ్ కలెక్టర్ తెలిపారు. అభ్యర్థుల తరపు ప్రతినిధులు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో లాటరీ ద్వారా పోలింగ్ కేంద్రాలను ఎంచుకున్నట్లు చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్ స్లిప్పులను భౌతికంగా లెక్కగట్టి ఈవీఎంలో నమోదైన ఓట్లతో సరిచూసినట్లు వెల్లడించారు. ఈవీఎంల ట్యాంపరింగ్కు ఎలాంటి ఆస్కారం లేదని జిల్లా కలెక్టర్ తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్యం, జనాభా, డిజిటల్ డేటా నిజమైన శక్తిని భారత్ ప్రపంచానికి చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జైపూర్లో జరిగిన రాజస్థాన్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న మోదీ ప్రతి రంగంలో ప్రతి వర్గానికి డిజిటల్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో భారత్ చూపిందన్నారు. ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్కు 7 దశాబ్దాల సమయం పడితే గత 10 ఏళ్లలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 4 రెట్లు పెరిగారని, డిజిటల్ లావాదేవీల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయని అన్నారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాన్ని అనుసరించి చేసిన అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోందన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మహిళా ఏజెంట్లను నియమించేందుకు ఉద్దేశించిన బీమా సఖీ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హర్యానా పానిపట్లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 2 లక్షల మంది మహిళా ఏజెంట్లను నియమించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ఎల్ఐసి చేపట్టింది. ఇందుకు 10వ తరగతి పాస్ అవడం సహా 18 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన మహిళలు అర్హులుగా ఎల్ఐసి పేర్కొంది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వడం సహా మొదటి 3 ఏళ్ల పాటు పారితోషికం కూడా ఇవ్వనుంది. మొదటి ఏడాది 7,000, రెండో ఏడాది 6,000, మూడో ఏడాది 5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనుంది. పాలసీలు చేయించిన వారు కమిషన్ కూడా పొందుతారు. 3 ఏళ్ల శిక్షణ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన మహిళలు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పదోన్నతి కూడా పొందనున్నారు. అదాని వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. ఈ నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పాత్రదారులను లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, సప్తగిరి శంకర్ తమ ముఖాలకు మోదీ, అదానీ ఫోటోలు ఉన్న మాస్కులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. వారిని ఇంటర్వ్యూ చేసిన రాహుల్ వారి ఇరువురి మధ్య ఉన్న బంధమేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇందుకు బదులు ఇచ్చిన వారు ఏం తాము కలిసే చేశామని, తమది ఏళ్లనాటి బంధమని సమాధానమిచ్చారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ సంజయ్ మల్హోత్రా నియామకానికి ఆమోదం తెలిపింది. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం రేపటితో ముగియనుండగా ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా ఈ నెల 11 నుంచి 3 ఏళ్లు సేవలందించనున్నారు.